తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. శ్రీమాత్రే నమః. సుమారు 5 సంవత్సరాలు అవుతుందా సార్ మనం కలిసి? 5-6 ఏళ్ళు పైన, 5 ఏళ్ళు అవుతుంది. ఎన్నెన్నో విషయాలు, మాకు తెలియని విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నారు. మీ సమయాన్ని నాకు ఇస్తున్నారు. మీకు వేల వేల కృతజ్ఞతలు సార్. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. వ్యాస పూర్ణిమగా జరుపుకునేటటువంటి ఈ పూర్ణిమ, ఈ పూర్ణిమకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, మరి ఎలా వినియోగించుకోవాలి ఈ పూర్ణిమని? బుధవారంతో కూడి వస్తోంది కాబట్టి మరి ఏమేం చేసుకోవాలి ఈ రోజున, ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అండి. మన హైందవ ఏదైతే ఉందో సంస్కృతిలో ఇక్కడ ప్రతి పూజ, ఒక ఉపాసనకు కానివ్వండి, ఒక రోజుకు కానివ్వండి, ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ఎలాంటి ప్రత్యేకత అంటే, ఆ రోజు మనం ఏదైతే పాటిస్తామో తద్వారా ఒక ఎనర్జీ మనకు వస్తుంది అన్నమాట. అయితే ఎనర్జీ రావడం కోసం చేయడం అని కాదు. ఎలా అయితే మనం దీపాన్ని తీసుకొస్తే వెలుగు ఆటోమేటిక్ ఎలా వస్తుందో, నేను చాలామంది అడుగుతుంటారు, ఏమంటే ఈ పూజ చేస్తే ఫలితం వస్తుందా అంటే నేను ఒకటే చెప్తాను, మీరు ఫలితం కోసం ఎక్స్పెక్ట్ చేయకండి. దీపం తెస్తే వెలుగు వస్తుంది. వెలుగుని సపరేట్గా మీరు తేలేరు, దీపాన్ని తేవాల్సిందే. దీపాన్ని వెలుగు లేకుండా తేలేరు మళ్ళీ. రెండు ఒకటే. అలాగే గురు పౌర్ణమి ఎవరైతే పాటిస్తారో, గురు పౌర్ణమి ఎవరైతే చేసుకుంటారో, వాళ్ళ గురువుల్ని స్మరించుకుంటారో, ఆ వ్యాస భగవాన్ని స్మరించుకుంటారో, దత్తాత్రేయుడిని, కొంతమంది సాయిబాబా చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం వాళ్ళు. అయితే ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారికి గురు అనుగ్రహం కలుగుతుంది. జన్మజాతకంలో మీకు ఎన్ని గ్రహాలు ఎలా ఉన్నా గురుబలం ఒక్కటి గనక ఉంది కరెక్ట్గా అంటే వాళ్ళ జీవితం ఖచ్చితంగా ఉన్నత స్థానానికి వెళ్తుంది. ఉన్నత స్థానం అంటే వెంటనే వచ్చామండి, నాకు గురుబలం ఉంది కానీ నాకు 1000 కోట్లు కలిసి రాలేదు, లక్షల కోట్లు కలిసి రాలేదు అంటే అలా కాదు. ఒక 100 మందిలో 100 మంది ఇబ్బంది పడాల్సిన స్థితి వచ్చినా ఈ ఒక్కడికి గురుబలం ఉన్నప్పుడు వీళ్ళు పెద్దగా ఇబ్బంది పడ్డారు, చల్తా అంటాడు. అంటే టెన్షన్ ఉండదు. గురుబలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ దేవుడు చూసుకుంటాడు, నడిచిపోతుంది, ఏం కాదులే, బిందాస్ అన్న ధైర్యం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది ఆ ధైర్యం. అది గురువు ఇస్తాడు. అంటే గురువు జ్ఞానకారకుడు కదా. నువ్వు దేనికోసం టెన్షన్ పడుతున్నావు, ఎందుకు కంగారు పడాలి, ఏమైపోతుందని ఇప్పుడు ఆ ధీమా ఇస్తాడు. మనిషికి ఎప్పుడైనా సరే ఆ స్థితి వచ్చింది అంటే ఇంకా వాళ్ళు తిరగలేదు, హ్యాపీ కదండి. అసలు మీకు ఎన్ని డబ్బులు ఉన్నా సరే భయంగా బిక్కు అనుకుంటూ ఉంటే అదేం జీవితం? ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉన్నప్పుడే కదా జీవితం. అంటే ఆ జ్ఞానాన్ని ఓపెన్ చేసేది గురువు. అందుకే చూడండి, గురువు అనే అర్థానికి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు. అంతే కదా? అంతే సార్. మనలో చాలా అజ్ఞానాలు ఉంటాయి. చిన్నప్పుడు చూడండి, చిన్న పిల్లవాడు ఒక కారు బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు, మనం లాక్కోగానే బోర్ని ఏడుస్తాడు. అదే పిల్లవాడు కొంచెం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చాక లాక్కుంటే తీసుకో ఇంకోటి కొనుక్కుంటాడు. అంటే ఏమిటి, అప్పటికి ఇప్పుడు ఏంటి తేడా అంటే వాడికి జ్ఞానం వచ్చింది. అంతమంది అజ్ఞానంలో ఉన్నాడు, ఇది పోతే ఇంక రాదేమో అనుకున్నాడు. మనం కూడా చాలా మంది ఏంటంటే తెలియని కొన్ని అజ్ఞానాల్లో ఉంటాం. అజ్ఞానంలో ఉండి ఒక్కొక్కసారి చూడండి, చాలా మంది నాకు స్టూడెంట్స్ అది మాట్లాడుతున్నప్పుడు ఒక 15-20 ఏళ్ళ వయసులో వాడు లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాడు విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు. అదే 30 ఏళ్ళు వచ్చాక సరే ఏమైంది ఇప్పుడు, వాళ్ళకి అదృష్టం లేదు, నేను మంచోడిని అనుకుంటాడు. మెచ్యూరిటీ వస్తుంది. ఈ వ్యక్తి లేకపోతే నాకు జీవితం లేదు అని లేదు, ఇంకా నేను బ్రతకలేనని చనిపోయిన వాళ్ళు ఉంటారు, చాలా డిప్రెస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, చాలా 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 ఇదిగా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే గురువు అనే గ్రహం ఏదైతే ఉందో అది గ్రహ రూపంలో ఉండే గురువు, మిమ్మల్ని గైడ్ చేసే గురువు. 2 రకాలుగా ఉంటుంది ఎనర్జీ. గ్రహ రూపంలో ఉండే గురువు అయినా బాగోకపోతే కనీసం ఒక మంచి గురువునైనా మీరు ఎంచుకోవాలి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ గురువు సరిగ్గా లేకపోతే ఆ గురువు కూడా సరిగ్గా దొరకడు మనకి. ఎక్స్ప్లాయిటే, పూర్తిగా ఎక్స్ప్లాయిటే. అయితే ఇందులో 2 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు గురువుకి రుణపడి ఉంటారు. అది ఎలా తెలుసుకోవాలి? పాడవ్వకుండా మీ లగ్నానికి పాపులు అని ఉంటారు. అంటే అట్లాగా ఇప్పుడు మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలకు గురువు శుభుడు, ఎందుకంటే గురువర్గ లగ్నం కాబట్టి. వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభాలకి గురువు పాపి. ఈ లగ్నాలకి కోణస్థానాల్లో ఉన్నాడు అనుకోండి గురువు, పాపే కానీ కోణస్థానాల్లో ఉన్నందుకు గురువుకు మీరు బ్యాలెన్స్ ఉన్నారు సంథింగ్. లేదా గురువు వక్రించినా మీరు గురువుకు బ్యాలెన్స్ ఉన్నారు, దేవతకి ఏదో బ్యాలెన్స్ ఉన్నారు. అది చేసుకోవడం కోసం మీ జన్మను ఎత్తారు. అలాంటప్పుడు గురువు మీకు హెల్ప్ చేస్తాడు, గురువుకి మీరు సేవ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ లగ్నాలకి పాపులై పాపస్థానాల్లో ఉంటే అది ఇంకా పెద్ద తలనొప్పి. ఇంకా
అంటే వీళ్ళకి ఏమీ చేయకపోగా మొత్తం ఎక్స్ప్లాయిటేషన్ అయిపోయి ఘోరంగా ఉంటుంది. శుభుడై అంటే ఎలాగ ఇందాక చెప్పాను నేను మీకు, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుర్మీన లగ్నాలకి మంచి ప్లేస్లో ఉంటే అసలు వీళ్ళు ఏమీ కూడా సేవ చేయగలరు. గురువే ఆల్రెడీ రుణపడి ఉన్నారు, వెతుక్కుంటూ వస్తా. దగ్గర ఉండి అన్నీ చేయిస్తూ ఉంటాడు గురువు. ఏమిటో నాకు ఈ యోగం అనిపిస్తుంది వాళ్ళకి. కొంతమంది అంటుంటారు ఏమిటండి ఈ యోగం, ఆయనే వచ్చాడు, ఆయన నువ్వు నా శిష్యుడు అన్నాడు, పట్టుకెళ్ళిపోయాడు, అన్ని విద్యలు నేర్పించేశాడు, వీడు గొప్ప వ్యక్తి అయిపోయాడు. అవును సార్, వింటూ ఉంటాం. ఒక్కొక్కసారి పీఠాధిపతులను దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నన్నే పిలిచారండి, ఎవరిని పిలవలేదు. ఎవరిని పిలవలేదు. దట్ ఈస్ ది గురు, పవర్ ఆఫ్ గురు. పవర్ ఆఫ్ గురు. గుడికి కూడా అలా వెళ్ళామండి, వేల మంది ఉన్నారండి, మాకు మాత్రం 5 నిమిషాల్లో దర్శనం అయింది. గురుగ్రహం బాగున్న వ్యక్తి ఆ. ఏదైనా చెప్తే అది బాగా యోగిస్తుంది అవతల వాళ్ళకి. గురుగ్రహం బాగోలేని వ్యక్తిని చాలా మంది పెద్ద పెద్ద గురువులు ఏం చేస్తుంటారు, వాడు గురువు బాగాలేడు అనుకోండి, ఉద్ర వీడు పనికిరాడు అంటారు. ఎందుకంటే వినడు, జ్ఞానం ఉండదు, మనం ఎంత చెప్పినా అంతే ఉంటాడు, ఎందుకు ఇంక వాడికి చెప్పి. కరెక్ట్. కానీ అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సేవ, అలా ఇంకా గోసేవ చేసుకోవడమో, లేకపోతే గురుమంత్రం చదువుకోవడమో, లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడమో, దత్తాత్రేయుని దత్త పాదుకాలు, దత్త సంబంధించి చదువుకోవడం చేస్తూ ఉండాలి. ఈ గురు పౌర్ణమిలో ప్రత్యేకంగా ఏంటంటే మనం వ్యాసుని పూజిస్తాము, అదేవిధంగా వాళ్ళ వాళ్ళ గురువుల్ని సేవించుకుంటారు. అరటిపళ్ళు కానీ, లేకపోతే మనకి మన మామిడి పళ్ళు కానీ, పసుపు వస్త్రాలు కానీ, పసుపు కానీ, గంధం కానీ దానంగా ఇవ్వాలి. అది ఆలయంలో ఇస్తారా, బ్రాహ్మణుడికి ఇస్తారా, మీ గురువులకి ఇస్తారా, మీ ఇష్టం. గురువు అనుగ్రహం పెరుగుతుంది దీనివల్ల. గురువు అనుగ్రహం పెరిగితే ఏంటంటే ఇక్కడ ఒకటి సంతానాభివృద్ధి, మీకు గురుబలం పెరగడం వల్ల పెద్ద పెద్ద విపత్తులు తొలగిపోతాయి. గురుబలం ఉన్నప్పుడు అంటే చాలా పెద్ద యాక్సిడెంట్ జరగాలి, చిన్న ఏదో పక్క నుంచి ఇలా రాసుకుని వెళ్ళిపోతుంది, యాక్సిడెంటే అయింది, యాక్సిడెంటే ఏం తప్పలేదు, కానీ పక్క నుంచి గీసుకుపోయింది అంతే బండి, అంతకుమించి ఏమి ఉండదు. ఇంకా అక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు, అయిందండి, ఏం కాలేదండి, అంతే. చాట్లో అలా ఉంటుంది. ఆ భయం, ఆ సెకండ్ లో ఆ భయం అనుభవించేసాం మనం అంతే. అది ఒక్కోసారి కళ్ళ స్వప్నంలో పోతుంది, ఒక్కోసారి అది కూడా పోయినట్టు. అయ్యో భలేవారి. అందుకే నేనేం చెప్తానంటే గురుబలం బాగున్న వాళ్ళు ఎప్పుడు మీరు మీ గురువుకి చెప్పుకోండి అని చెప్తాను. అంటే మనసులో మీరు ఒక గురువుని భావించారు, శివుడినే గురువే అనుకున్నారు, శివాయ గురవే నమః, శివుడికి చెప్పుకోండి, లేదా మీరు ఒక మంచి గురువు చెప్పుకోండి ప్రతి విషయాన్ని. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అనుగ్రహం ఇంకా బాగుంటుంది. ఏ నామంతో రేపటి రోజున మాకు గురుబలం ఉందో లేదో తెలియట్లేదు, కానీ ప్రాక్టికల్ గా ఇలా చెప్పారు మీరు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, అవి టాలీ అవుతున్నాయంటే మీకు గురుబలం ఉన్నట్టే. అంతే, ఎగ్జాక్ట్లీ. పెంచుకోవాలి, ఎంత ఉన్నా ఇంకా పెంచుకోవాలి కదా సార్, ఎందుకంటే మనం ఖర్చు చేసేస్తూ ఉంటాం కదా పుణ్యాన్ని అంతా కూడా. లలిత అమ్మవారి నామాల్లో గురుమండల రూపిణి అని ఉంటుంది నామం, అది కూడా అనుకోవచ్చండి. ఓం గురుమండల రూపిణి నమః అని అనుకోగా కొంత కాలానికి ఏమవుతుందంటే మీకు అమ్మవారు స్వప్నంలో కనబడి గైడ్ చేస్తూ ఉంటుంది, తెలుసా, ఇలా చేయి. మీరు మాట్లాడుతుంటారు, మీకు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు, ఇవాళ నైవేద్యం కావాలని అడుగుతుంది అంటే అంత వెళ్ళిపోతారు, అంత ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోతారు. అంటే ఒక పిల్లవాడు చూడండి, అమ్మ నాకు ఇది కావాల్సింది అని అడుగుతాడు, లేకపోతే ఒక భర్తని భార్య అడుగుతుంది, లేకపోతే భార్యని భర్త, లేకపోతే ఒక తల్లిని పిల్లడు అడుగుతాడు. అట్లా ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక అమ్మవారు లేదు నువ్వు ఇంకా ఎక్కువ జపం చేయాలి, లేకపోతే నువ్వు ఇంకా ఇది పెట్టు, ఇది చేయి, నువ్వు ఇది చేస్తే ఇంకా బాగుపడతావు అంటే తనని తరింపజేయడానికి. ఆవిడికి అవసరం ఈ భక్తుల్ని తరింపజేయడం కోసం చెప్తూ ఉంటుంది. ఓం గురుమండల రూపిణి నమః అనుకుంటూ ఉంటుంది, లేదా ఓం శివాయ గురవే నమః, లేకపోతే గురువులు ఇచ్చిన మంత్రం ఏదైనా కూడా చేసుకోవచ్చు. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. ఖచ్చితంగా ఈ గురు పౌర్ణమిని ప్రతి ఒక్కరూ కూడా చాలా విశేషంగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.